నమస్కారం. మొన్నటి రోజున పాత్రికేయ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ విధానాల మీద చర్చించడం జరిగింది, దాని మీద విమర్శించడం జరిగింది. దానిలో వైఎస్ఆర్ పార్టీ నరుకుతా, చంపుతా, కొరుకుతా, గొడ్డలతో నరుగుతామనే విధానం వాడుతున్న భాష, ఆ నాయకులు చేసిన ప్రకటనల్ని ఖండిస్తూ నేను ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో అంబటి గిమ్మటైనా ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే మాత్రం సహించలేదు, గుమ్మం దాటి బయటకు రాలేరు అని హెచ్చరిక చేయడం జరిగింది. దానిని ఇవాళ సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో వక్ర భాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఇక్కడ కాపుల మధ్య, కాపుల వల్ల గెలిచి వస్తున్న వాడిని, కాపులను విమర్శించే స్థాయి నాకు లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కాపులను నరికేస్తానన్న దుష్ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి, సాక్షి పత్రికకి, సాక్షి టీవీని కూడా హెచ్చరిక చేస్తున్నా. మీ మీద డెఫర్మేషన్ సూట్ వేస్తాం, చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాను. కులాల మధ్య కొంపట్లు రాజేసి అధికారంలో రావడం మీ పార్టీకి అలవాటే. ఆ రోజున విజయవాడలో 2 గ్రూపుల మధ్య తగాదాలను కూడా పార్టీలకి ఆపాదించి పబ్బం గడుపుకున్న రాజశేఖర రెడ్డి గారి లాగానే మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చేస్తున్న చర్యలను సహించలేక తప్పుడు ప్రచారం చేస్తుందని మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారో, వ్యక్తిత్వ పాల్పడ్డారో ఒకసారి గమనంలో తీసుకోమని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీలో బలమైన కాపు నాయకత్వం కూడా ఉంది. వారందరి నాయకత్వంలో పార్టీ అద్వితీయమైన ప్రగతి సాధిస్తూ ఉంది. ఇవాళ సాక్షి చెప్పినంత మాత్రాన మోసపోయే పరిస్థితులు రాష్ట్రం లేదు. మీరు ఇప్పటికే 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇదే విధానం కొనసాగితే గోబల్స్ ప్రచారం చేస్తే మిమ్మల్ని ప్రజలు తిప్పి కొడతారని మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ కేసు ఫైల్ చేస్తా ఉన్నాను. దాని మీద చర్యలు తీసుకోమని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాని బేసిక్ చేసుకుని తప్పుడు ప్రచారం చేసే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి ఇదే హెచ్చరిక. మీ గోతులో మీరే పడతారని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాను.